బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా జెండా పండుగ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాషిరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, రెండు తెలంగాణ రాష్ట్రానికి మరి ట్యాగ్ లైన్గా ఉన్న నీళ్లు నిధులను సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశం కొద్దే, ఆలోచన కొద్దే 2001లో గులాబీ జెండా చేతబట్టిన రోజే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయించాలి, ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి 2014లో అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి పట్టం కట్టి ఉద్యమం చేసిన నాయకుడే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆ సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు మరి ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా శాశ్వత పరిష్కారాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సాగునీరు, తాగునీరు, కరెంటు ఈ సమస్యల మీద ముందుగా చొరవ చూపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను 6 నెలల సమయం ఇయ్యింది, నాకు కరెంటు 24 గంటలు మీకు ఇస్తా అని చెప్పి అంత లోపలనే తెలంగాణ ప్రజలందరికీ కూడా 24 గంటల కరెంటు కంటి రెప్ప పాటు కూడా పోకుండా ఇప్పటి వరకు మొన్నటి వరకు అధికారము కోల్పోయేంత వరకు కూడా 10 సంవత్సరాలు కంటిన్యూగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్. బాగా ఆలోచన చేయాలా, ఆలోచన చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసం చేస్తుందో మళ్ళీ ఏంటంటే ఇస్తానటువంటి హామీలు ఆగస్టు 15 వరకు చేస్తామని చెప్తున్నారో దాన్ని నమ్మి మళ్ళీ మీరు వాళ్ళ ఓట్లు వేస్తే మేము బాగా చేసినాం, అందుకే మాకు ఓట్లు వేస్తున్నారని అనుకుంటారు. కాబట్టి మీరు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కాదు ఓటు వేస్తే మనకు మళ్ళీ వాళ్ళు ఇస్తామన్న హామీలు నెరవేరుతారు. బీజేపీ గురించి ఇప్పుడు 14 చెప్పడం జరిగింది, వాళ్ళకి మళ్ళీ 400 సీట్లు ఇస్తారంట, రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తారంట. అదేవిధంగా వారికి 400 సీట్లు నిజంగా ఇచ్చినట్టయితే రేపు రైతులు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా రోడ్డు మీద తీసుకొచ్చింది, బీజేపీ వస్తే వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేసి మళ్ళీ ఏదైతే చట్టాలని ఇప్పుడు మభ్యపెట్టిందో ఎలక్షన్ దృష్టిలో మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ ఆ చట్టాలను తీసుకొచ్చి రైతుల వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమం చేపడతారు.